ఓం నమ శివాయ. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం 8వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మిగిలిన 7 అధ్యాయాలు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ 8వ అధ్యాయంలో మనము శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం గురించి తెలుసుకుంటాము. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనక మహారాజు, మహానుభావ, తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు నదీ స్నానం, దీపదానం, ఫలదానం, అన్నదానం, వస్త్రదానం వల్ల కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు గదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుతున్నది అని జనక మహారాజు వశిష్ఠ మహామునితో అన్నాడు. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణ సంకరులై రౌరవాది నరక హేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలిగ్గా మోక్షాన్ని పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి చెప్పొయ్యా స్వామి అని జనక మహారాజు ప్రార్థించాడట వశిష్ఠుల వారిని. అప్పుడు వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగాలను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమంటే దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మల చేత నొనర్చిన ధర్మము. ఈ ధర్మమందు ఎంతయు ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము. సాత్విక ధర్మం అంటే సమస్త పాపాలను నాశనమునర్చి పవిత్రులను చేసి పాపాలను నాశనమునర్చి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణగా తామ్రవర్ణ నది సముద్రమును కలియు తావునందు స్వాతి కర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందు దేవాలయముల యందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమునందున్న దేవాలయంలో జపతపాదులొనర్చి విశేష ఫలములను పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించుదగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబిక చరణార్థం చేయే ధర్మము తామస ధర్మము. ఈ ధర్మము ఫలము ఇవ్వదు. దేశకాల పాత్రము సమకూడినప్పుడు తెలిసి గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలితము ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణముతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపాలు పోయి ముక్తిని పొందుతారు. దానికొక ఇతిహాసము కలదు, చెబుతాను విను. ఆజామినుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున 4 వేదాలు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులను అన్యప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు కూడా ఉంది వాళ్ళకి.
వారికి చాలా కాలానికి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుణ్ణి వారు అతి గారాబంగా పెంచుచూ అజామిళుడనే నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారం వల్ల పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సాహసములు చేయుచు విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచరించుచూ ఉండెను. ఈ విధముగా కొంతకాలానికి యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతం తెంచేసి మద్యం సేవించుచు ఒక ఎరుక జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతో కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భోజనం చేస్తూ ఉండెను. అతి గారావము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది. కావున అజామినుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతన్ని విడిచిపెట్టేశారు. అజామిలుడు రెచ్చిపోయిన వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తితో జీవిస్తూ ఉండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ ఒక తేనె పట్టుపై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది. అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి ఆ తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉన్నది. కొంతకాలానికి ఆ బాలికకు యుక్త వయసు రాగానే ఆ కామాంధకారము చేత కన్ను మిన్ను గానక అజమిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచూ ఉండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరు పురిటిలోనే చనిపోయారు. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కన్నది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన ఆ బాలుణ్ణి విడవక ఎక్కడకు వెళ్ళినా కూడా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షములు పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజమిలునకి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకర కారాకములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి కూడా అజమిలునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యం వల్ల ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచు ప్రాణములు విడిచెను. అజమిలుని నోటి నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్య మంగళకారులు శంఖచక్ర గదాధురులు అయిన శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠానికి తీసుకుపోటకు వచ్చితిమి అని చెప్పి అజమిలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీని నరకానికి తీసుకొని పోవుటకు మేమొచ్చితిమి, వానిని మాకు వదలకుండా మీరు తీసుకుపోతున్నారేంటి? విష్ణుదూతలు ఇట్లు చెప్పతుండిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 8వ అధ్యాయం. 8వ అధ్యాయం పారాయణం సమాప్తం. విష్ణుదూతలు యమదూతలకు ఈ విధంగా చెప్పుచుండిరి అనేది మనము తర్వాతి అధ్యాయంలో తెలుసుకుంటాము. 9వ రోజు పారాయణం మరునాడు తెలుసుకుందామా మరి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.